అందరికీ నమస్కారం. నా పేరు ప్రభాకర్. మాది జేతవనం, పిరమిడ్ జేతవనం, తిరుపతి దగ్గర. అక్కడి నుంచి 80 కిలోమీటర్లు. అక్కడ ఒక మహా అద్భుతం ఏంటంటే ఒకే చోటులో 85 పిరమిడ్లు ఉండడం, అక్కడ నిరంతర అన్నప్రసాదం, అక్కడికి విచ్చేసే ధ్యాన యోగులకి మరి ఉచిత వసతి, ఇవన్నీ కూడా పత్రిసారి ఏదైతే ఆశయాలతో చెప్పారో దాన్ని అద్భుతంగా నిర్వహిస్తోంది పిరమిడ్ జేతవనం. సో పత్రిజీ ధ్యాన మహాయాగం అయిపోగానే ఆ ధ్యాన మహాయాగం యొక్క సెలబ్రేషన్స్ని ప్రతి సంవత్సరం సంక్రాంతిగా జనవరిలో 13, 14, 15 3 రోజుల పాటు అక్కడ నిర్వహిస్తున్నాం. సో మీరందరూ మీరందరూ సంక్రాంతి సంబరాలకు రావాలని నేను ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతూ మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ, గురువులందరికీ నా యొక్క ప్రణామాలు. అలాగే జేతవనంలో ప్రతి నెల 23 నుంచి 29 వరకు మహా మౌనధ్యానం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆ కార్యక్రమానికి కూడా మీరందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఈ నవీన యుగంలో కుల మత వర్గాలకు అతీతంగా ప్రపంచానికి విశ్వశాంతిని, సామరస్య జీవనాన్ని అందించడానికి ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ను స్థాపించి కేవలం ధ్యానం ద్వారానే ఆధ్యాత్మికతను అందించవచ్చని అహర్నిశలు శ్రమించిన ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. హింస చూడు, హంస పకడు, హింసను వదలండి, హంసను శ్వాసన పట్టుకోండి, మాంసాహారాన్ని మానండి, జంతువధ నిషేధించండి అంటూ నిర్భీతిగా, నిర్భయంగా, కరుకుగా మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఎలాంటి రక్షణ లేని సమస్త జీవరాశులకు ఒక స్ఫూర్తినిచ్చినటువంటిది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి అటువంటి ఆ మహానుభావుడి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఇవాళ ఒక ఆంధ్రదేశమే కాదు, తెలంగాణే కాదు, దక్షిణాది రాష్ట్రాలకే కాదు, యావత్ భారతదేశానికి కూడా ఒక ప్రపంచ శాంతి కోసం ఎన్నో ధ్యాన మహాయజ్ఞాలతో పాటు మహాకరుణ ధ్యాన ర్యాలీ అని చెప్పని ఎన్నో ప్రాంతాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అందులో భాగంగా ఈరోజు మన గుంటూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ రథసారథులు వీళ్ళందరి ద్వారా కూడా ఒక అద్భుతమైన మహా కార్యక్రమానికి ఈరోజు నాంది చుట్టినటువంటి మీ అందరికీ, ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రతి ఆదివారం కూడా హ్యాపీ సండే అనే కార్యక్రమం మానసలో జరుగుతుంది కాబట్టి వచ్చే ఆదివారం 19వ తారీఖు నాడు మీరందరూ కూడా ఇక్కడ లోకల్ వాళ్ళే కాబట్టి ఒకసారి మానసరోవరం వస్తే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ముందు జరగబోయే కార్యక్రమాలు అద్భుతంగా మనకి పిరమిడ్ ట్రస్ట్ మన హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా రావాలని చెప్పి ఈ వేదిక నుంచి ఆహ్వానం పలుతూ థ్యాంక్ యూ. ఈ మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ అట్లాగే ఇక్కడ జరుగుతున్నటువంటి సర్వమత శాకాహార సమ్మేళనానికి ఇంత అద్భుతంగా జరగటానికి కారణభూతులైనటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, సకల ఆధ్యాత్మిక సంస్థల వాళ్ళందరికీ కూడా సహస్రకోటి ఆత్మ ప్రణామాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం జరపాలని మేము 4 నెలల క్రితమే నిర్ణయించి మరి 3 నెలల నుంచి విశేషం కృషి చేసిన తర్వాత మొన్న ఆగస్టు 14 మరి భారీ వర్షాల వలన దీన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. అంతా మన మంచికి అన్నట్టు ఈరోజు మహా అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగటానికి ప్రధానంగా శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గుంటూరు జిల్లా అధ్యక్షులు, మరి శనివారం లక్ష్మీ రామాంజనేయులు గారు, ఐటీసీ రెడ్డి గారు, పాతపాటి మాధవవర్మ గారు, వీళ్ళు జిల్లా అధ్యక్షులుగా ఉండి వాళ్ళు చేసినటువంటి విశేషమైన కృషి వలనే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరిగింది. అంతేకాదండి, మరి దీనిలో ఇక్కడ కార్యకర్తలుగా ఉండి దీన్ని అద్భుతంగా రథసారథిగా ఉన్నటువంటి అబ్బూరు కోటేశ్వర గారికి ఒకసారి గట్టిగా కడతాళం తెలియచేద్దాం. అట్లాగే కె సంజీవరావు గారు, శరత్ గారు, శివ గారు, వెంకటరామయ్య గారు, పిచ్చిరెడ్డి గారు, జీవి గారు, ఇంకా కొంతమంది, వీళ్ళు ఈ 4 నెలలు చేసినటువంటి శ్రమ ఈరోజు ఇప్పుడు మనం చూసినటువంటి ఫలితం. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒకసారి సహస్రకోటి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ, మీడియా ప్రతినిధులకి, ఇక్కడికి వచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సన్మానాల కార్యక్రమం అయిన తర్వాత, భోజన విరామం అయిన తర్వాత 4 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది.
ఎవరైతే భోజనం చేసి వచ్చి కూర్చుంటే మరలా మనం ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ ఉంటుంది, తర్వాత మిగతా వాళ్ళ సందేశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు అందరూ భోజనాలు అయిన తర్వాత అందరూ వచ్చి కూర్చొని మళ్ళీ 4 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని చెప్పి కోరుకుంటూ మరి పెద్దలందరినీ కూడా మనం సన్మానించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.